కడప ఇది మైనారిటీ అభ్యర్థుల కంచుకోట. పార్టీ ఏదైనా గడిచిన 3 దశాబ్దాలుగా మైనారిటీ అభ్యర్థులదే గెలుపు. దీంతో ఏ పార్టీ అయినా అక్కడ మైనారిటీ అభ్యర్థులదైతే గెలుస్తారన్నది నమ్మకం. అలాంటిది రానున్న ఎన్నికల్లో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల వైఖరిలో మార్పు కనిపించనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కడప పేరు చెబితే వైఎస్ఆర్తో పాటు మైనారిటీ ఓటర్లు కూడా గుర్తుకొస్తారు. 3 దశాబ్దాలుగా మైనారిటీ అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు. ఈ కారణంగానే ఇక్కడ బలమైన మైనారిటీ అభ్యర్థులైతేనే గెలుపొందడం సులువన్న అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ ఉంది. గతంలో టీడీపీ తరపున మాజీ మంత్రి ఖలీల్ భాషా, ఇక కాంగ్రెస్ తరపున అహ్మదుల్లా, వైసీపీ తరపున ప్రస్తుత డిప్యూటీ సీఎం అంజద్ భాషలు గెలుపొంది మంత్రులయ్యారు. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం కడప నుంచి మైనారిటీ అభ్యర్థులకు బదులు నాన్ మైనారిటీ అభ్యర్థులు పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. పార్టీ అధిష్టానాలు కూడా ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈసారి రానున్న ఎన్నికల్లో వైసీపీ అయితే కడప అసెంబ్లీ సీట్ను బీసీలకు కేటాయించాలన్న డిమాండ్లు జగన్ వద్దకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనికి కొందరు మైనారిటీలు పునరాలోచనలో పడినా లోక్సభ, రాజ్యసభ సీట్ల కేటాయింపు చేస్తామన్న హామీతో ఓకే అన్నట్లు తెలుస్తుంది. ఇక కడప సీటు ఆశిస్తున్న ఓ వైద్యుడు 2 పడవల ప్రయాణం చేస్తున్నారు. వైసీపీలో అయినా టీడీపీలోనైనా తనకు టికెట్ ఇచ్చి ఖర్చు పెట్టుకుంటే గెలుస్తానని చెబుతున్నట్లు తెలుస్తుంది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తనయుడితో పాటు ఇంకా పలువురు నాన్ మైనారిటీ నేతలు కడప అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. మొదట్లో టీడీపీ కూడా మైనారిటీలకే టికెట్ ఇచ్చింది. దీంతో మాజీ మంత్రి ఖలీల్ భాషా కడప నుంచి 2 సార్లు గెలిచి మంత్రి కూడా అయ్యారు. కానీ ఆయన తరువాత మాత్రం మైనారిటీలను కాదని నాన్ మైనారిటీలకు తెరపైకి తీసుకువచ్చింది. కానీ విజయం మాత్రం దక్కడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో మైనారిటీ నేత అమీర్ బాబుకు టికెట్ ఇచ్చినా వైసీపీ హవాలో ఆయన ఓటమి చెందారు. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం నాన్ మైనారిటీ నేతలే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి కోడలు కడపలో ఏకైక టీడీపీ కార్పొరేటర్ ఉమాదేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవి, మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డి తనయుడు పుత్త చైతన్యరెడ్డి, డాక్టర్ కృష్ణకిషోర్ రెడ్డి, కాపు నాయకులు హరిప్రసాద్, ఇలా చాలా మంది నాన్ మైనారిటీలే పోటీ పడుతున్నారు. మొత్తం మీద కడప బరిలో ఈసారి మైనారిటీ అభ్యర్థే పోటీలో ఉంటాడా లేక నాన్ మైనారిటీ అభ్యర్థా అన్నది మాత్రం పెద్ద చర్చకే దారితీసింది.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం